తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారం కోసం గులాబీ బాసు కలలు కంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 దఫాలుగా అధికారాన్ని కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ 3వ దఫా కూడా గులాబీ జెండా ఎగురవేయాలని భావిస్తూ ఉంటే పార్టీ నేతలు మాత్రం అంతర్గత కలహాలను వదిలిపెట్టడం లేదు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్యల మధ్య పంచాయతీ పీక్స్కి చేరుకుంది. వరుస సమావేశాలు, జిల్లాలో బహిరంగ సభలు, కేంద్రంపై పోరాటం, ప్రతిపక్షాలకు కౌంటర్లు. ఇది సీఎం కేసీఆర్ ఇటీవల పార్టీ నేతలకు చేసిన దిశానిర్దేశం. అందరూ కలిసి పార్టీని 3వసారి అధికారంలోకి తీసుకురావాలని నేతలకు గులాబీ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి టైంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. సొంత పార్టీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. ఏకంగా ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. దాంతో ఇద్దరి మధ్య వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. వాళ్ళిద్దరూ ఒకే నియోజకవర్గానికి చెందిన దళిత నాయకులు. అంతేకాకుండా ఈ ప్రజా ప్రతినిధులిద్దరూ ఎలక్షన్ల సమయంలో ఒక్కటైనట్టుగా కనిపిస్తారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు మండిపడుతుంటారు. ఎప్పుడూ వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. వారే మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. ఇప్పటికే అనేక సార్లు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరోసారి రచ్చకెక్కింది. మరొకమారు ఇరువురు నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇటీవల స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కొందరు ప్రజాప్రతినిధులు దళిత బంధు పథకాన్ని వారి బంధువులకు మాత్రమే ఇస్తున్నారని, లేదా లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుని దళిత బంధు పథకాన్ని ఇస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇక కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించే అని భావించిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం శ్రీహరికి ఇండైరెక్ట్ గానే కౌంటర్ వేశారు. దళిత బంధు విషయంలో కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ఆ విధంగా మాట్లాడితే మంచిది కాదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. భాష మార్చుకోవాలని పరోక్షంగా కడియం శ్రీహరిని టార్గెట్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని తేల్చి చెప్పిన ఆయన, లబ్ధిదారులకు ఏం లబ్ధి జరిగినా అది ఎమ్మెల్యే ద్వారానే జరుగుతుందని చెప్పారు. సీఎం దగ్గర ఎవరికి స్పెషల్ కోటా ఏమీ ఉండదని, ఒక ఎమ్మెల్యే కోటానే నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. గాడిదకు గడ్డి వేసి ఆవు పాలు పిండితే రావు అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోమారు కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మళ్లీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి వర్సెస్ తాటికొండ రాజయ్య అన్నట్టుగా సాగుతున్న రాజకీయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తన్నుకుంటున్న తీరు అక్కడి వారిని విస్మయానికి గురిచేస్తుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో సొంత పార్టీల నేతలే బలంగా తన్నుకుంటున్న పరిస్థితి ఉందని చర్చ జరుగుతుంది. పోటాపోటీగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరోమారు చర్చనీయాంశంగా మారుతోంది. వీరి పంచాయతీపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.